హాయ్, మేము ఇష్టకామేశ్వరి శ్రీశైలంలో ఉన్న ఇష్టకామేశ్వరి ఆలయానికి వచ్చాము. ఇక్కడ శిఖర దర్శనం దగ్గర టికెట్లు ఇస్తారని తెలిసింది. నిన్న మేము వెళ్ళి తెచ్చుకున్నాము. రాత్రి లైన్ కట్టి మరి తెచ్చుకున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉందో చూడండి. పొజిషను చూడండి, ఇక్కడ వాతావరణం. ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్ళడానికి లైన్ చూడండి ఎలా ఉన్నాయో. ఎవరో మధ్యలో ఆయన కూడా తీసుకుంటారు. ఇలా జీబులన్నీ వచ్చి ఇక్కడ ఆగుతుంటాయి. ఇక్కడ నుంచి మనం నడిచి వెళ్ళాలి. ఇష్టకామేశ్వరి టెంపుల్కి రాగానే మొదటిగా మనకు ఈ వినాయకుడు కనిపిస్తాడు. ఇక్కడ నుంచి మనం ఒకటి దిగిన తర్వాత ఇలా నడుచుకుంటూ వచ్చి ఈ వినాయకుడిని దర్శించుకొని, ఈ గుహలా చూడండి ఇది ఎంతలా ఉందో. ఒక రాయి, ఒక వర్షం వచ్చినా సరే ఒక 100 మంది కూడా దీని కింద ఉండొచ్చు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. మనం ఈ ఇష్టకామేశ్వరి టెంపుల్కి రాగానే మొదటిగా మనకు ఈ వినాయకుడు, ఈ గుహ లాంటి ఈ ప్లేసు కనిపిస్తుంది. ఇవేంటి ఇది అడవి తులసి అంట. దిష్టి ఇంట్లో పొగ వేసుకొని దిష్టి పోతుంది. ఎంత ఇవి కరక్కాయలా? 53. అది ఏంటో చెప్పండి. బిల్వం చెట్లు ఇవి. ఈ అడిగి తెలీదు. ఇవి అవి పత్రి, ఇవి పెద్దగా పత్రికాయలు కావాలి. 53. వీడియో ఆన్ చేసిండు మీరు. ఇక్కడ ఇష్టకామేశ్వరి టెంపుల్ దగ్గర వీళ్ళే వంటలు చేసి మనకి వడ్డిస్తారు ప్రతిసారి. వీళ్ళే మనకు ఇష్టకామేశ్వరి టెంపుల్ దగ్గర ఈ అడవిలో మనందరికీ వంటలు చేసి వడ్డిస్తుంటారు. చూడండి. మీరు రోజు ఎంతమందికి వండుతారమ్మా? రోజు 120 బండ్లకమ్మ. 120 బండ్లకమ్మ. అన్నం అయిపోతే మళ్ళీ వండుతాం. ఎప్పటిదాకా వస్తారండి? రోజు వస్తారా? 12 గంటల దాకా వస్తారా? ఇష్టకామేశ్వరి టెంపుల్ దగ్గర ఇలా భోజనాలు కూడా వడ్డిస్తారు. చూడండి లొకేషన్ మొత్తం. మేడం గారు కానీ అయ్యో నాయి కూడా చాలు. చూడండి కర్రీస్, రోటీ, పచ్చళ్ళు అంతా ఎంత బాగా చేశారు. అయ్యో మా పండమ్మ, మా శోభక్కయ్య.
మొత్తం మా బ్యాచ్. ఇష్టకామేశ్వరి టెంపుల్ వెళ్ళే దారిలోనే ఇలా శివాలయం ఇక్కడ ఉంటుంది, చూడగలరు. ఇక దారి ఇక్కడే కాలు కడుక్కోవడం చూడండి. అక్కడ మామిడికాయ ఉంది అక్కడ. ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి, వివిధ రకాల మామిడి పళ్ళు, చాలా రకాల ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం ముళ్ళులు అవన్నీ ఉంటాయి, చూసుకోవాలని. ఇక్కడే కాళ్ళు కడుక్కునేది, అదే దిగే దారి. మనము పసుపు కొమ్మ కొనుక్కొని ఇక్కడికి వస్తే ఈ చెట్టు కొమ్మలకు కడితే మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇక్కడ ఉన్న చెంచు పిల్లలు. అలా అనకూడదు నాన్న, ఓం నమ శివాయ అను. వెళ్ళేటప్పుడు అడిగి చూడండి ఎలా ఉందో.